నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ 2026 సంవత్సరంలో అంటే పరాభవనామ సంవత్సరంలో భరణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? భరణి నక్షత్రం, ఈ పరాభనామ సంవత్సరం భరణి నక్షత్రం వారికి అయితే కనుక కొంతమేర ఉపశమనం లభ్యపడుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు వారి మీద నరదిష్టి నరఘోష అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ నరదిష్టి నరఘోష ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ఆలోచన అయితే ఉంటుంది వీరికి. దీంతోపాటు పితృదోష కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో. కానీ ఒకటైతే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఎవరినైతే నమ్మి డబ్బులు ఇచ్చి, ఎవరినైతే నమ్మి వ్యాపారం పెట్టి, ఎవరినైతే నమ్మి ఇండస్ట్రీ స్టార్ట్ చేసి, ఎవరినైతే నమ్మి జాబ్ చేసి జాబ్ ఇప్పిస్తూ ఉన్నారో వారందరూ మోసగాళ్ళు అని పసిగట్టేసి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కొత్త లైఫ్ని ఎత్తుక్కునేటువంటి దానికైతే ధైర్యం చేసేదానికి ఈ సంవత్సరం వారికి సరైనటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఒక మంచి జరుగుతుంది. లాస్ అయినా నష్టపోయినా కూడా ఇక్కడి నుంచి ఈ సంవత్సరం నుంచి కొత్త లైఫ్ని చేంజ్ చేసుకొని కొత్త లైఫ్కి వెళ్ళేలా ఉన్నారు ఈ యొక్క భరణి నక్షత్రం వారు. కాబట్టి ఈ భరణి నక్షత్రం వారికి కొంతమేర బాగానే ఉంటుంది. దీంతోపాటు బుధ భగవానుడి యొక్క శుభదృష్టి, గురువుడి యొక్క శుభదృష్టి కూడా వీరికి సగభాగం అంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ పరాభన సంవత్సరం మొదటి అధ్యాయం 6 మాసాలు కూడా వీరికి అనుకున్నటువంటి వ్యాపారంలో ముందుకు వెళ్ళడం, లోన్స్ రావటం, కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు మొదలు పెట్టాలంటే కూడా మొదలు పెట్టడం, మెడికల్ లాంటి సంబంధించిన వాటిలో వెళ్ళటం, ఇంజనీరింగ్ లాంటి వాటిలో వెళ్ళటం, అలానే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా కొంచెం చెక్ చేసుకోవాలి హెల్త్కి సంబంధించి. అలానే వీరికి మరొకటి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వీరికి అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు. వీరికి నరదిష్టి నరఘోష పితృదోషాలు ఇవే కనపడుతున్నాయి. కాబట్టి దాని దగ్గర పరిహారం చేసుకుంటే చాలా బాగుంటుంది.